ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా ధర్మవరం పట్టణం సాయినగర్ 22వ వార్డులో గల అర్బన్ ఆరోగ్య కేంద్ర సమీపంలో తల్లిపాల వారోత్సవాల పోస్టర్లను మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్క తల్లి బిడ్డకు తల్లిపాలు ఇవ్వాలి, అదే ఆరోగ్యం మరియు రోగనిరోధక శక్తిని అందిస్తుందని తెలిపారు. అలాగే గర్భిణీ స్త్రీలకు బ్రెడ్లు, పండ్లు అందించారు. ఈ కార్యక్రమంలో ముదిగుప్ప ఎంపీపీ కొడ్డుమరి ఆదినారాయణ యాదవ్ పాల్గొన్నారు. ముర్రుపాలు కానీ తర్వాత 6 నెలలు 2 సంవత్సరాల బిడ్డకు రొమ్ము పాలు అందిస్తే మంచిది. సంవత్సరం పాటైనా కనీసం అందించాల్సిన ఆవశ్యకత ఉంది. ఇవి తక్కువ కావడం వల్ల 5 సంవత్సరాల లోపు పిల్లలు డయేరియా బారిన పడడం, న్యూమోనియాతో మరణించడం, మార్టాలిటీ రేట్ కూడా ఎక్కువగా ఉంటుంది. వీటిని దృష్టిలో పెట్టుకొని పిల్లలు మానసికంగా శారీరకంగా ఎదుగుదల సాధించాలి, ఆరోగ్యంగా చివరిదాకా ఉండాలంటే తల్లిపాలు మరీ ముఖ్యంగా ముర్రుపాలు అందించడం చాలా ముఖ్యం. తద్వారా తల్లి బిడ్డను దగ్గరగా పెట్టుకుంటుంది, ఆ స్కిన్ కాంటాక్ట్ పెరుగుతుంది. దాని తర్వాత తల్లికి బిడ్డకి బంధం కూడా దృఢమవుతుంది. కాబట్టి మన ఎంతోమంది మునులు, మేధావులు, ఋషులు మన సంస్కృతిలో ఇవన్నీ రంగరించి మేళవించి బిడ్డ తల్లి బంధం ఎలా ఉండాలో మనకి తెలియజెప్పే ప్రయత్నం చేశారు. అనాదిగా మనం పాటిస్తూ వస్తున్నాం. ఇటీవల కాలంలో కాస్త తగ్గుదల వస్తూ ఉన్న విషయం మన అందరికీ తెలుసు. అదేవిధంగా తల్లికి కూడా బిడ్డకు రొమ్ము పాలు అందించడం, బ్రెస్ట్ ఫీడింగ్ చేయడం చాలా అవసరం. తద్వారా బిడ్డతో బంధం పెరగడం ఒకటైతే, రెండవది తల్లి కూడా భవిష్యత్తులో రొమ్ము క్యాన్సర్ బారిన, ఓవేరియన్ అండాశయ క్యాన్సర్ బారిన పడకుండా జాగ్రత్త పడే అవకాశం ఉంది. అంటే ప్రివెంటివ్ హెల్త్ కేర్ని మన ప్రకృతి ఆ రకంగా మనకు దేవుడు ఆ రకంగా అందించాడు. ప్రకృతి ఆ రకంగా అందించింది. తరతరాలుగా మనం పాటిస్తున్న పద్ధతుల్ని ఇటీవల కారణంలో అధునాతన జీవితానికి అలవాటు పడి ఇతరత్ర కారణాల వల్ల లేదా కొన్ని అపోహల కారణంగా తగ్గించడం వల్ల ఇన్ని ప్రమాదాలు ఉన్న విషయాన్ని తల్లిదండ్రులు, ముఖ్యంగా బాలింతలు, బిడ్డని కన్నా తల్లులు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దాని గురించి ప్రపంచవ్యాప్తంగా ఈ అవగాహన సదస్సులు నిర్వహించే ప్రయత్నం చేస్తా ఉన్నాం. దాంట్లో భాగంగా కేవలం ఆరోగ్య శాఖ మాత్రమే కాకుండా ఐసిడిఎస్, సాంఘిక సంక్షేమ శాఖ, విద్యాశాఖ, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖ లాంటి మంత్రిత్వ శాఖలతో పాటు యూనిసెఫ్, ఐఎంఏ లాంటి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ లాంటి సంస్థల ద్వారా కూడా ప్రజల్లో, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దీని ద్వారా జరిగే మేలు గురించి చెప్తూ, చెయ్యకపోవడం వల్ల జరిగే కీడు గురించి కూడా తల్లిదండ్రులకి, బాలింతలకి, తల్లులకి తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఆ అవగాహన కార్యక్రమాలు, ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఇవాళ క్యాలెండర్లను కూడా రిలీజ్ చేయడం, అదేవిధంగా వారం రోజుల పాటు నేను చెప్పిన మంత్రిత్వ శాఖలు కానీ లేదా ఇతరత్ర విభాగాలు కానీ గ్రామాల్లో, పట్టణ గ్రామాల్లో, ముఖ్యంగా దిగువ అంటే పేద కుటుంబాల్లో నేను చెప్పినట్టుగా ఇవాళ 20 లక్షల మంది బాలింతలు రాష్ట్రంలో ఉన్నారంటే దాంట్లో 35% మంది బీపీఎల్ కార్డు హోల్డర్స్. వాళ్ళు సహజంగా ప్రసవం గ్రామాల్లోనో లేదా ప్రైమరీ హెల్త్ సెంటర్లోనో ఇక్కడ జరుగుతూ ఉంటుంది, సిఎస్సిల్లో. అక్కడికి వెళ్ళిన సందర్భంగా వాళ్ళు అవగాహన కల్పిస్తున్నారు. కానీ మధ్యతరగతి కుటుంబాలు, వీళ్ళల్లో కొద్దిగా దీంట్లో అవగాహన లోపం ఉంది. వీళ్ళల్లో కూడా అవగాహన కల్పించాలా, అన్ని వర్గాల ప్రజలకు కూడా వీటి మీద అవగాహన కల్పించి తల్లి బిడ్డ క్షేమంగా ఉండి సమాజానికి హితోదకంగా సహాయపడాలనే ఉద్దేశంతో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది. దాంట్లో భాగంగానే ఇవాళ ఈ క్యాలెండర్ని విడుదల చేయడం, అదేవిధంగా పాంప్లెట్స్ విడుదల చేయడం, అదేవిధంగా మా మంత్రిత్వ శాఖలో కానీ ఇతరత్ర శాఖలో ఉంటున్న సిబ్బంది పైనుంచి కింద దాకా కూడా ఈ ప్రచార కార్యక్రమాల్లో అవగాహన